హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. సినిమా ఇండస్ట్రీకి కొందరు ప్రొడ్యూసర్ల వల్ల చిన్న సినిమాలు చేసే కొందరు డైరెక్టర్లు బ్రోకర్లుగా మారాల్సి వస్తుంది. ఈ మాట వినడానికి షాకింగ్గా ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ లోతుల్లో జరిగే వ్యవహారాలు చాలామందికి తెలియదు. అందువల్లే అన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తున్నాను. కొత్త డైరెక్టర్లు వచ్చేవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే రేపొద్దున మీరు కూడా బ్రోకర్గా మారాల్సి వస్తుందేమో ఇలాంటి ప్రొడ్యూసర్లు తగిలితే. సో టాపిక్ విషయానికి వస్తే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు, కొత్త డైరెక్టర్లు, కొత్తగా వచ్చే రైటర్స్ ఎంత ప్యాషన్గా వస్తారో వాళ్ళను వాడుకుంటూ, ఈ పదం వాడడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నాను. ఇలాంటి కొత్త టెక్నీషియన్స్ని, కొత్త ఆర్టిస్టులని వాడుకుంటూ కొందరు ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి వస్తారు. వీళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్లో ఉంటారు, కొందరు షేర్ మార్కెట్లో ఉంటారు, కొందరు డాక్టర్స్ అయ్యి ఉంటారు, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా సినిమాలు చేయడానికి ఎంటర్ అవుతారు. ఎందుకు ఎంటర్ అవుతారు చెప్పండి? కొంచెం ఓపెన్గా డిస్కస్ చేయండి. కుల్లా సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళను వాడుకు దొబ్బొచ్చు అనే ఇంటెన్షన్తో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వస్తారు. వాళ్ళు సినిమాని కాపాడుకుందాం, చిన్న సినిమాని కాపాడుకుందాం, చిన్న సినిమా లేకపోతే మేము బతకలేం, ఇలాంటి కథలు చాలా ప్రెస్ మీట్లలో డిస్కస్ చేస్తుంటారు. కానీ కొందరు ప్రొడ్యూసర్లు, ఇలాంటి డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చే కొందరు ప్రొడ్యూసర్స్, అది కూడా హై లెవెల్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి అంటే, అమ్మాయిల్ని వాడుకు తప్పొచ్చు అని, హీరోయిన్స్ని వాడుకు తప్పొచ్చు అని. వీళ్ళు చేసే పనులు అంటే గలీజ్ పనులు. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న గలీజ్ పనులు మీకు తెలియాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలి. కాబట్టే మరీ పచ్చిగా, మరీ ఓపెన్గా చెప్తున్నాను. ఇక నుంచి ఇంక మరీ దారుణమైన వీడియోలు వస్తాయి. తప్పదు, వినండి, నిజాలు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎస్పెషల్లీ కొత్త డైరెక్టర్స్కి ఈ స్పెషల్ వీడియో అంకితం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, గుద్దబగల డబ్బులు సంపాదించి, రకరకాల వ్యవహారాల్లో డబ్బులు సంపాదించి ఓ సినిమా చేస్తే ఫస్ట్ ఎవరు వస్తారు? ఒక డైరెక్టర్ని కలుస్తారు. సో రకరకాల వ్యవహారాల్లో డైరెక్టర్స్ని పిలిపించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? డైరెక్టర్స్ అన్నీ ఉన్న టాలెంట్ ఉండి, మంచి కథలు రాసుకొనేసి అన్నీ ఉన్నా కూడా డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ యొక్క నానా అవసరం పడుతుంటారు. అలాంటి టైంలో ఈ ఎదవలు కనెక్ట్ అవుతారు. వీళ్ళ ప్రొడ్యూసర్లు అనేకంటే పోరంబోగులో నచ్చు. ఇలాంటి ఎదవలు కనెక్ట్ అవుతారు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి. వీళ్ళు డైరెక్టర్స్ని పిలిపించుకుంటారు. డైరెక్టర్స్ని అంటే రకరకాల ప్రతి చోట మీడియేటింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రతి చోట ఫస్ట్ మేనేజర్లు కనెక్ట్ అవుతారు. వీళ్ళకి మేనేజర్లు కనెక్ట్ అయిపోయి, ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నాం మేము, డైరెక్టర్స్ని పరిచయం చేయి, ఏ డైరెక్టర్తో మాకు సెట్ అవుతే ఆ డైరెక్టర్తో వెళ్ళిపోతాము అని చెప్పేసి వీళ్ళు మరలా ఇంటర్వ్యూ లాగా వాళ్ళని పిలిపించుకోవడం ఒకటి. వీళ్ళు చేసేదే పనికి మాలిన పనులు. దీనికి మళ్ళీ ఏ డైరెక్టర్ అయితే కరెక్ట్, అంటే సర్కిల్ ఎవరికి కరెక్ట్గా ఉంది ఏంటి అనేది చూస్తారు. ఇక్కడ డైరెక్టర్ టాలెంట్ కానీ, సో డైరెక్టర్ అద్భుతంగా మేకింగ్ చేయడం కానీ, ఇవి ఏవి వీళ్ళు చూడరు. వీళ్ళు చూసేది ఒకటి ఏంటంటే, ఈ డైరెక్టర్కి ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ ఉన్నాయా? కమ్యూనికేషన్స్ ఉంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ బాలీవుడ్ నుంచి కావచ్చు, అంటే బాంబే సర్కిల్ నుంచి కావచ్చు, మన టాలీవుడ్లో ఉన్న సర్కిల్ నుంచి కావచ్చు, ఎక్కువ కమ్యూనికేషన్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. ఒక్కోసారి మేనేజర్ల త్రూ ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఏదో ఒక మీడియేటింగ్ వ్యవస్థ నుంచి వీళ్ళు డైరెక్టర్లని కనెక్ట్ అవుతారు. సో మేనేజర్ త్రూ అంటే కొందరు ఏం చేస్తారంటే, ఆ మేనేజర్లు కూడా చాలా తెలివిగా డైరెక్టర్ల మీద వేసేస్తారు. ఈ డైరెక్టర్ని తీసుకుంటే మీకు పని అవుతుంది సార్, ఈయన మొత్తం డీల్ చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ని ఇరికించే ప్లానింగే చేస్తారు తప్ప వీళ్ళు తప్పుకుంటారు. వీళ్ళు తింటుంటారు, కానీ వీళ్ళు ఈ పనులకి ఎక్కువగా ఎంటర్టైన్ చేసేది మాత్రం డైరెక్టర్. ఎన్ని షాకింగ్ విషయాలు గుర్తుపెట్టుకోండి, కానీ చాలా జాగ్రత్తగా మీరు
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్లాన్ చేసుకోండి. ఇలాంటి అడ్డమైన ప్రొడ్యూసర్ల మాయలో పడితే మాత్రం చాలా డేంజర్గా ఉంది. సో వన్స్ ఒక డైరెక్టర్ ఫైనల్ అయ్యాడు అంటే అక్కడ ఏంటంటే తనకి హీరోయిన్స్ అంటే లేదంటే కొత్త ఆర్టిస్టులు, లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్, కొత్త ఆర్టిస్టులు, బాగా సర్కిల్ ఉన్నవాళ్ళు, అప్పుడప్పుడు అప్కమింగ్ హీరోయిన్స్ లేదంటే నోటెడ్ హీరోయిన్స్, ఇలాంటి సర్కిల్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంచుకుంటారు. ఓన్లీ ఆ సర్కిల్ ఉంటే చాలు ఆ డైరెక్టర్ అయిపోతారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే ఇలా పరిచయమైన వాళ్ళలో మీడియేటర్లే డైరెక్టర్ అవుతారు. వాళ్ళకి ఏ విషయం, షార్ట్ కంపోజిషన్ కూడా ఏమీ తెలియదు, క్లాప్ కొట్టే విషయం ఎలా కొట్టాలని కూడా తెలియదు, ఎందుకు క్లాప్ కొడతారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా డైరెక్టర్లు అయిపోతారు. ఎందుకు? వాళ్ళకు ఈ సర్కిల్ అంతా ఉంటుంది. బాంబే రిలేటెడ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న మీడియేటర్స్ కావచ్చు, ఇక్కడ కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్లని పరిచయం చేయడానికి, టెక్నీషియన్ల విషయం పక్కడితే ఎస్పెషల్లీ ఆర్టిస్టులను పరిచయం చేసుకోవడానికి కొందరు మేనేజర్లు ఉంటారు ఇక్కడ. సో ఆ సర్కిల్ అన్నిటి ఈ డైరెక్టర్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటారు. నువ్వు మేనేజ్ చేసుకోగలవా, ఫస్ట్ డిస్కషన్ జరిగేది ఇదే. ఆ పర్టికులర్ డైరెక్టర్తో కూర్చొనేసి కుల్లా ఓపెన్గా డిస్కస్ చేస్తారు. మేము ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, ఇదిగో ₹1 కోటి బడ్జెట్, లేదంటే వీళ్ళు 2-3 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళరులేండి, 2 కోట్లు బడ్జెట్, 3 కోట్లు బడ్జెట్. సో దీంట్లో మాకు కావాల్సిన ఇంటెన్షన్ ఏంటి అంటే మాకు అమ్మాయిలు కావాలి. పక్కా బ్రోకరిజం జరుగుతుంది ఇక్కడ. సినిమా ఇండస్ట్రీలో దారుణమైన బ్రోకరిజం జరుగుతుంది. ఇదే ఇంత కుల్లా ఓపెన్గా డిస్కస్ చేస్తారు. అమ్మాయిలు మాకు కావాలి, ఇదిగో ఇంత బడ్జెట్, మా డబ్బులు మాకు రావాలి. వీళ్ళ రూల్స్ ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేయాలి, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు, మాకు మేము ఎంజాయ్ చేయాలి. ఇంత దారుణంగా ఆ డైరెక్టర్తో కమిట్మెంట్ తీసుకుంటారు. నువ్వు చేయగలవు అనుకుంటే నువ్వే డైరెక్టర్. వాడికి ఆ సినిమా చేయగలడా లేదా ఇవన్నీ అనవసరం. అక్కడేంటి, అటుపక్క డైరెక్టర్ వ్యూ ఏంటి, ఎక్కడ కూడా ఛాన్స్ ఉండదు. లేదంటే కొంత అనుకోకుండా వచ్చిన బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. ఆడు కూడా అనుకుంటాడు నేను డైరెక్టర్ని అయిపోతానని చెప్పేసి. అలాంటి బంపర్ ఆఫర్ ఉండొచ్చు. నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి మేనేజ్ చేసులు, ఏ కో డైరెక్టర్ని పెట్టుకొని మేనేజ్ చేసులు అని చెప్పేసి దిగుతారు. లేదు ఒక్కోసారి ఏంటంటే ప్యూర్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న డైరెక్టర్స్ కూడా ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న ఎంతోమంది టెక్నీషియన్ నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సర్కిల్ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బ్రోకరిజంకి స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళే కోరి ఉండి, ఆ సినిమా చేయడానికి కోరి ఉండి, వీళ్ళే బాంబే హీరోయిన్లతో మాట్లాడాల్సి వస్తుంది, వీళ్ళే లేడీ ఆర్టిస్టులతో, ఇక్కడ లోకల్లో ఉన్న లేడీ ఆర్టిస్ట్తో మాట్లాడాల్సి వస్తుంది. కమిట్మెంట్ అనే వర్డ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు హీరోయిన్ ఛాన్స్ అయితే ఇస్తాము, కాకపోతే ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం వరకు వీలైతే డే అండ్ నైటు ప్రొడ్యూసర్ దగ్గర పడుకోవాల్సి వస్తుందనే డిస్కషన్ జరుగుతుంది. ఓపెన్గా జరుగుతుంది ఇదంతా. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకి, ఎవరి అవకాశాలు వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. అవకాశం కోసం ఎంత దూరమైన వెళ్ళే ఆర్టిస్టులను, టెక్నీషియన్లు నేను చూశాను, ఇంక్లూడింగ్ హీరోయిన్లతో సహా, ప్యాడింగ్ ఆర్టిస్టులతో సహా ఎంత దూరమైన వెళ్తారు. సినిమా ఇండస్ట్రీలో దరిద్రం ఇదంతా, ఎవరు మాట్లాడరు ఇవన్నీ. సో వీళ్ళు ఆ పర్టికులర్ డైరెక్టర్తో డిస్కస్ చేసి కమిట్మెంట్కి ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే వీళ్ళు ఒక ఆఫీస్ తీస్తారు. ఆఫీస్లో వీలైతే ఒక బెడ్ కాకపోతే 2 బెడ్లు వేసుకుంటారు. 2 బెడ్రూమ్స్లో 2 డిఫరెంట్, అంటే 3 బెడ్రూము, లేదంటే వీలైతే 4 బెడ్రూమ్లు ఉన్న ఫ్లాటో తీసుకుంటారు. 2 బెడ్రూమ్లు వీళ్ళకి ఇదే పనే. వీలైతే 2-3 పార్ట్నర్స్ కలుస్తారు దీంట్లో. మళ్ళీ వీళ్ళు చేసే పనికిమాల సినిమాకి మళ్ళీ పార్ట్నర్స్ కూడా కలవడం. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే రోజు మొత్తం డే అండ్ నైట్ అనుకోకుండా బీర్లు, బిర్యానీలు తినడం, తాగడం, మరోపక్క వచ్చిన ఆర్టిస్ట్ను వచ్చినట్టు వాడుకోవడం. ఇటుపక్క ప్యాషన్తో ఉన్న డైరెక్టర్ అయితే నిజంగా తను చంపుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల నిజంగా ప్యాషన్ ఉన్న డైరెక్టర్కి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మిమ్మల్ని మర్యాదగా షూటింగ్ కూడా చేయనివ్వరు.
కొన్ని విషయాలు డిస్కస్ చేయకూడదు, కానీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే చెప్తాను. నేను ఒక 10 years బ్యాక్ ఓ సినిమా చేశాను. ఇది హ్యారీ 3. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు అలాంటి గలీజ్ గాడు ఒకటి తగిలాడు. ప్రొడ్యూసర్ అని పేరు చెప్తాను, గలీజ్ గాడు ఒకటి తగిలాడు. వాడు చేసే పని ఏంటంటే ఇదే డిస్కషన్ అనమాట. సూర్య, నేను సినిమా చేయాలి అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది. నేను హీరోయిన్స్ని ఓపెన్గా వాడుకోవాలనుకుంటున్నాను అనే డిస్కషన్ జరిగింది. ఇవి నాకే కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. సో మీరు సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో పొరపాటును కూడా ఎంటర్ అవ్వద్దండి. ఆ సినిమా మీకు సక్సెస్ ఖచ్చితంగా కాదు. ఎందుకంటున్నాను అంటే అడుగడుగున మీకు అడ్డు తగులుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ డైరెక్టర్ సరే ఇవన్నీ మనసు చంపుకొని నేను చేశాడు అనుకుందాం. చేసిన తర్వాత స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు, అన్నీ అవుతాయి, ఎక్విప్మెంట్ అన్నీ వస్తాయి. షూటింగ్ చేసే ప్రాసెస్లో కూడా వీళ్ళు చేసే పనులు ఏంటంటే ప్రొడ్యూసర్లు అని చెప్పేసి కద్దరు షర్ట్లు వేసుకొని కూర్చొని అక్కడ బీర్లు బిర్యానీలు తినిపిస్తే అన్ని బడ్జెట్లోకి వస్తాయి. ఇవన్నీ అడ్డమైన తిండి తింటుంటారు, అడ్డంగా తాగుతుంటారు, ఈవెన్ లొకేషన్లో కూడా తాగుతుంటారు. అవసరమైతే వాళ్ళకు మూడొస్తే షూటింగ్ ఆపి వాళ్ళను అక్కడ ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్ళేసి వాడుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎలా ఉంటుంది షూటింగ్ ఊహించండి. షూటింగ్ ఆపి ఆ హీరోయిన్లని గదుల్లోకి తీసుకెళ్ళేసి అడ్డదిడ్డంగా వాడుకొని వాళ్ళని పంపిస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టైర్డ్ అవుతారు. ఆ ఆర్టిస్ట్ అనేది ఎంత సెన్సిటివ్గా ఉంటారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఒక పక్క వీళ్ళు షూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా, వీళ్ళ ఎంజాయ్మెంట్కి వెళ్తారా? ఆలోచించండి. ఇంత దారుణంగా ప్రొడ్యూసర్లు ఉన్నారు. చిన్న సినిమాలు బతకాలంటే ఇలాంటి గలీజ్ నా కొడుకుల్ని ఎంటర్టైన్ చేయొద్దండి. ప్రతి చోట గలీజ్ ఎదవలు ఉన్నారు. ప్రొడ్యూసర్స్లో కూడా ఇలాంటి గలీజ్ ఎదవలు ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు డైరెక్టర్స్ బ్రోకర్లుగా మారి ఇలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టులు వచ్చాయో పోయాయో తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ లైఫ్ మాత్రం మరలా కృష్ణానగర్ ఇందిరానగర్కి వస్తుంది డైరెక్టర్లకి. మేము ఒక సినిమా చేసాము, ఇంత బడ్జెట్ సినిమా చేసాము అనే పెట్టుకోవడం తప్ప ఈ లైఫ్ ఎటు పోదు. అటు ముందుకెళ్ళదు, ఇటు వెనక్కి రాదు. అతలాకుతలంగా అక్కడే అదే కృష్ణానగర్లో, అదే ఇందిరానగర్లో అదే టీ కాఫీలు తాగుతూ అక్కడే ఉంటారు. ఈ బొచ్చడు మందిని చూశాను నేను. అదే జరుగుతోంది చిన్న సినిమా విషయంలో. కొత్త డైరెక్టర్స్ నిజంగా మీ దగ్గర ప్యాషన్ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు ప్రొడ్యూసర్ కూడా అవసరం లేదు. సోషల్ మీడియా చాలు. మీ సినిమా మీరు చేసుకోవడానికి పెద్ద ఎక్విప్మెంట్లు అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న సినిమా చాలు. నేను చేస్తానులే, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను గండా అనేది ప్రయోగాత్మకంగా చేశాను. దాన్ని చేసినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేయడం పక్కన పెడితే కొందరు వరకు చాలామంది ప్యాషన్తో వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో అన్ని రకాల మనుషులు ఉంటారు. 5 సంవత్సరాలు నన్ను అపోజ్ చేశారు. ఇది జరగదు, ఇది అవ్వదు. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు మేము స్క్రిప్ట్ రైటర్స్ ఎందుకు వస్తారు డబ్బులు లేకుండా అన్నారు. స్క్రిప్ట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ స్టేజ్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు నన్ను ఏపుగు తిన్నారు. బేజా ఫ్రై అంటారు చూడు, ఏపుగు తిని ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత అన్ని నోర్లు మూసుకుపోయాయి. ఎన్నో రకాల కష్టాలు దాంట్లో. ఈ ప్రాబ్లం అని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ గండాలో నేను చూశాను. నాతో పాటు ట్రావెల్ అయ్యే పర్సన్స్ కూడా ఒకనొక స్టేజ్లో డివైడ్ అయిపోయారు. ఎందుకు? మీ సినిమా రిలీజ్ కాదని ఫిక్స్ అయిపోయారు. 5 ఏళ్ళు రిలీజ్ కాకపోతే ఇంకేం రిలీజ్ అవుతుంది. కానీ ఫైనల్గా రిలీజ్ చేసే చిన్న సినిమా, ఈవెన్ 0 బడ్జెట్లో కూడా సినిమా చేసి థియేటర్లో రిలీజ్ చేయొచ్చని ప్రూవ్ చేశాం. అది ప్రూవ్ చేయడానికి ఆ సినిమా నాకు తెలుసు అవుట్పుట్ అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మరీ దారుణమైన వరస్ట్ సిచ్యువేషన్లో కూడా చిన్న సినిమా చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకోవచ్చు అని నేను ప్రూవ్ చేయడానికి ఆ చిన్న సినిమా చేశాను. దాని ఇంపాక్ట్తో, అది ఇచ్చిన జోస్తో మరో 4 సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిపోయాయి. రూపాయి బడ్జెట్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. సక్సెస్ అంటే అది. నేను సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద పేరు రాకపోవచ్చు, నేను చాలా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని హైట్స్కి వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. మన చేతుల్లో ఉండదు. డెస్టినీ. మన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా కొత్త డైరెక్టర్స్ ఇలాంటి పనికి మాలిన ప్రొడ్యూసర్ల చేతిలో పడదు. మీ లైఫ్ అవుట్. పైగా
ఇండస్ట్రీలో మీకు ఒక స్టాంప్ పడుతుంది, వీడు బ్రోకర్ నా కొడుకు అని. అమ్మాయిలను పడుకోబెట్టి సినిమాలు చేస్తున్నాడనే స్టాంప్ పడింది అనుకోండి, మిమ్మల్ని ఎవడు దేకడు, ఇంకా ఎవడు దేకడు. పెద్ద ప్రొడ్యూసర్ అసలు రానివ్వడు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా చాలు, ఉన్న చిన్న చిన్న కెమెరాలు చాలు, వాటితో అద్భుతాలు చేయొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ మీరు చెప్తున్నా కదా, మీరు అనుకుంటే సినిమా అవుతుంది. మీరు అలాగే కూర్చొని నాకు ప్రొడ్యూసరే కావాలో కూర్చొని ఈ జన్మలో మీరు మీకోసం ఏ ప్రొడ్యూసర్ రాడు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏ ప్రొడ్యూసర్ మీకు దొరకడు. దొరికేదంతా ఇలా గలీజ్ లంబడి కడుకులే దొరుకుతూ ఉంటారు. వీళ్ళ చేతుల్లో పడితే వీళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిల్ని వాడుకు దొబ్బుతుంటారు. నాకు తెలిసి నిజంగా ఆ ఆఫీస్ ఎలా అంటారంటే ఒక బ్రోకర్ ఆఫీస్ లా ఉంటుంది అన్నమాట. గట్టిగా చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియాలో ఉంటాయి చూడండి, లోపలికి వెళ్తే పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు రూమ్లో. అలాంటి బాపుతో ఆఫీసులు అవన్నీ ఉంటాయి. నేను కుల్లా కొన్ని ఆఫీసులు చూశాను, మరీ దారుణంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు లేడీ ఆర్టిస్టులు పిలిపించుకుంటూనే ఉంటారు, వాడుకుంటూనే ఉంటారు. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా సినిమా ఇండస్ట్రీ. లేడీస్కి సినిమా ఇండస్ట్రీ నిజంగా వాళ్ళు ఒక గౌరవంగా బతకాలి అనుకుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ పనికిరాదు లేడీస్కి. ఇది ఎవరు చెప్పరు, నేను ఓపెన్గా చెప్పగలను, ఎందుకంటే నేను ఆ పనులు చేయను. ఈసీలో రూల్ ఇదే, లేడీ ఆర్టిస్టులు పొరపాటున ఒక చిన్న కామెంట్ అన్నా కూడా, లేడీ ఆర్టిస్టులు ఎక్కడ కమిట్మెంట్ అనే మాట ఉంటే వాయి కొట్టేస్తాను. చిన్న మాట అన్నా కూడా ఊరుకోను అనమాట. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఏ తప్పులు చేయకుండా నేను స్ట్రాంగ్గా ఉన్నాను. అలా స్ట్రాంగ్గా ఉండే ప్రొడ్యూసర్లు, అలా స్ట్రాంగ్గా ఉండే డైరెక్టర్లే సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు. ఏ రోజైనా మనకు ఓ రోజు వస్తుంది, ఖచ్చితంగా ఓ రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. కొత్త డైరెక్టర్లు మీరు సినిమాలు చేయాలంటే అన్నీ పక్కన పెట్టండి. ఇలాంటి వ్యవహారాలు, బ్రోకరిజం అనే బ్రాండ్ వేసుకోవద్దండి. వారణాసి సూర్య ఉన్నాడు, ప్రతి కొత్త డైరెక్టర్కి వారణాసి సూర్య ఉన్నాడు. అన్నిటికీ ప్రతి దానికి నేను సొల్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. కానీ మీరు ఒకటంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీ సపోర్ట్ నాకు ఉంది అనే విధంగా ఒక మెసేజ్ చేసి, నేను డైరెక్టర్ని, నేను ప్రొడ్యూసర్ని, నాకు బ్యానర్ ఉంది, లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్ని అని చెప్పేసి అన్ని రకాల 24 డిపార్ట్మెంట్స్ నా కమ్యూనికేషన్కి వచ్చాయండి. మీ దగ్గర ప్యాషన్ ఉంది, మీ దగ్గర విషయం ఉంది అనుకుంటే సినిమాలు మనం కలిసి చేద్దాం. మీతో సినిమాలు చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. మనకు డబ్బులు అవసరం లేదు. సినిమాలు ఎలా చేయించాలో నాకు తెలుసు, ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసు, ఎలా రిలీజ్ చేయాలో నాకు తెలుసు. సో నాతో నడిచే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ 24 డిపార్ట్మెంట్స్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ వీలైతే అంటే ఆ లింక్ నాకు ప్రొవైడ్ చేసి, అన్నా చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి, చిన్న సినిమాకి పబ్లిసిటీ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇక నుంచి చిన్న సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అందించబోతున్నాను. ఎన్నో ఛానల్స్ నా దగ్గర కమ్యూనికేషన్లోకి వస్తున్నాయి. ఈసీ మీడియాని క్రియేట్ చేయబోతున్నాను. ఈసీలో జరిగే అద్భుతాలు ఇక నుంచి మీరు చూద్దరు. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. మీరు ప్రతి డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, డిఫరెంట్ టెక్నీషియన్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎవరైనా వాట్ నాట్ 24 డిపార్ట్మెంట్స్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. టోటల్గా బ్యాచ్లు డివైడ్ చేసుకుంటూ చిన్న సినిమాలని ముందుకు తీసుకెళ్దాం. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. జై హింద్.